శ్రీ గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మిథున రాశి వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గురుగ్రహ స్థితి మారబోతోంది కాబట్టి అనుకున్నవి అనుకున్నట్టుగా పనులు చక్కగా జరుగుతాయి. విసుగు, చికాకు, కోపము, గొడవలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. అక్కర్లేనటువంటి హామీలు కానీ రుణాలను కానీ తీసుకోవద్దు. తగు జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు. వివాహ కార్యక్రమాలు కావచ్చు, ఇంట్లో చేయవలసినటువంటి చిన్న పొన్న కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ చేయగలుగుతారు. నలుగురితో కలయిక విశేషమైనటువంటి ప్రజాదరణకి అభిమానాన్ని పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: రాబోయే మాస శివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించుకోగలరు. దీనివలన ఆర్థిక అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, అనుకున్న స్థాయిలో పనులు జరుగుతాయి. తద్వారా మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ప్రత్యేకించి మాస శివరాత్రి రోజున శివాభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ప్రత్యేకంగా ఈ వైశాఖ మాసంలో, అధిక జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ, ఆరాధన విశేషమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, యాంగ్జైటీ పడుతున్నాము, పనులేమీ కావటం లేదు, సగం వరకే అవుతున్నాయి, ఆ తర్వాత కదలటం లేదు, ఈ రకంగా చికాకులు ఎక్కువగా ఉన్నాయి, దీనివల్ల నేను నిద్ర పట్టడం లేదు, ఇంట్లో కూడా సుఖం లేదు, సంతోషం లేదు, ఈ విధంగా ఇబ్బందిగా ఉందనుకున్నవారు బుధవారం రోజున ఆకుపచ్చ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా నీలం రంగు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రాహుగ్రహం దగ్గర శనివారం రోజున దీపారాధన చేయండి. ఈ విధంగా 5 సార్లు చేయండి. ఏవైతే టెన్షన్స్, చికాకులు ఉన్నాయో వాటిల్లో నుంచి బయటపడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే గొడవలు ఉంటే అవి ముదిరి తారాస్థాయికి చేరి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో చికాకులు, గొడవలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. విహారయాత్రలకు వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది కానీ దానికి తగినటువంటి ఏర్పాట్లు, సౌకర్యాలను మాత్రం మీరు పొందలేరు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.